హాయ్ అండి, హాయ్ అంకుల్, హాయ్ బేబీ. అరే తమ్ముడు, వైజాగ్ లో ఇప్పుడు ఎక్కడ ఏ లెవెల్ కూడా సాయంత్రం అంతా ఉండట్లేదు కదా, మొత్తం అందరూ కలిసి బీచ్ రోడ్కి వచ్చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఐఎఫ్ఆర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మన వైజాగ్ లో ట్రయల్స్, రిహార్సల్స్ అన్ని అయితే ఇప్పుడు జరుగుతున్నది. రేపటి నుంచి ఏంటంటే మెయిన్ మ్యాటర్ వచ్చాం అనమాట. రేపటి నుంచే మెయిన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఈరోజు నైట్ కి మన పీఎం గారు వచ్చేస్తున్నారు, ప్రెసిడెంట్ గారు వచ్చేస్తున్నారు, సీఎం గారు వైజాగ్ లో చక్కర్లు వేస్తున్నారు అనమాట. అయితే ఒక ట్రైల్ బిట్ మేము షూట్ చేసాం అనమాట. వైజాగ్ లో ఎలా జరుగుతుంది నైట్ రిహార్సల్స్ అన్ని కూడా జస్ట్ ఒక లుక్ వేసుకుని వచ్చాయి. సో చూసాం తమ్ముడు, క్రికెట్ చెక్ అయిపోవచ్చు అనమాట. మొత్తం వైజాగ్ చెక్కలా ఉంది ప్రస్తుతానికి. సో కాబట్టి రేపు ఆ ప్రోగ్రామ్ కి వెళ్తున్నారు ఎవరైతే ఉన్నారో, కాలు నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయంటే మాత్రం దయచేసి ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళొద్దు. ఇంట్లోనే కూర్చోడి, చాలా దూరం నడవాలి. అర్థమైందా? అలాగే సినిమా టికెట్ ఇస్తున్నారండి. సినిమా టికెట్ అంటే ఏ పాక్ సినిమా అనుకోవచ్చు. ఏం చేస్తారంటే సినిమా టికెట్ లో కొన్ని స్క్రీన్ లో వేస్తారనమాట. ఆ టికెట్స్ తీసుకొని ఫ్రీయే ఆధార్ కార్డు చూస్తే టికెట్ ఇచ్చేస్తారనమాట. ఇంకేం చెప్పాలి, ఈ బంగారు నగల వేసిన ఫంక్షన్కి వెళ్ళిపోతా అంటే ఇంకే చెప్తున్నాను. ఎందుకంటే దొంగ డాష్ అందరూ వచ్చేస్తారు అక్కడికి. అర్థమైందా? చాలా జాగ్రత్త. మీ మొబైల్ ఫోన్ జాగ్రత్త, మీ పర్సనల్ జాగ్రత్త. ఓకే, ఆల్ ది బెస్ట్. స్టేట్ యూనిట్ ఎఫ్ఎం అంటే రేడియో 91.1. నేను మీ ఆర్జే బాల తనగడి